Matthew chapter 1 verse 21. She will bear a son, and you shall call his name Jesus, for he will save his people from their sins. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. హోలీ స్పిరిట్ గాడ్ జోసెఫ్తో మాట్లాడుతూ ఉన్నారు కదా, తన స్వప్నమందు మాట్లాడేటప్పుడు ఇంకా ఏం చెప్పారంటే, నీ వైఫ్ హోలీ కాబట్టి ఆమెను యాక్సెప్ట్ చెయ్యి. ఆమె హోలీ స్పిరిట్ గాడ్ బ్లెస్సింగ్స్ వలన ప్రెగ్నెంట్ అయింది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత జోసెఫ్ కూడా నీతిమంతుడు కావటం వల్ల ఆమెను రహస్యంగా విడిచిపెడదామనుకున్నాడే, కానీ ఈ హోలీ స్పిరిట్ గాడ్ చెప్పే వరకు ఆలోచించేశాడు. ఆయన చెప్పిన తర్వాత భయపడ్డాడు. అమ్మో, నా వైఫ్ ఇంత హోలీనా, లోకరక్షకుడు ఆమె గర్భంలో పుడతాడా అని చెప్పి ఆమెను యాక్సెప్ట్ చేయడం జరిగిందనమాట. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. నేను చెప్పిన పేరు నువ్వు పెట్టాలి. ఒక బాబు పుడతాడు. అయితే ఆ బాబు యొక్క ప్రత్యేకత ఏంటంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడు. పాపములను రక్షించుటకు పుడుతున్నాడు ఈయన. పాపములను రక్షించేవాడు పుడతాడు ఈమె గర్భంలో. ఆమె హోలీ పరిశుద్ధమైనటువంటి లేడీ కాబట్టి దేవుడు ఆమెను ఎన్నుకొని ఆమె గర్భం ద్వారా ఈ లోకానికి మరొక పరిశుద్ధుడిని అందించి ఆయన ద్వారా మరి సమస్త మానవాళి యొక్క పాపాలని రక్షించడానికి ప్లాన్ చేశాడు దేవుడు. కాబట్టి నువ్వు ఆమెను యాక్సెప్ట్ చేయి జోసెఫ్. అతనికి యేసు అని పేరు పెట్టాలి నువ్వు అని చెప్పి స్వప్నమందు దేవదూత ఆయనకి చెప్పడం జరిగిందనమాట.